అందరికీ నమస్కారం అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు రానున్నాయి. దీనికంటే ముందుగా ఎగ్జిట్ పోల్స్ కొన్ని సర్వేలు విడుదల చేశాయి. దీంట్లో ప్రధానంగా అన్నీ వన్ సైడ్‌గా ఎన్‌డీఏ వైపే ఎక్కువ ఎడ్జ్ ఉందని, వన్ సైడ్‌గా ఎన్‌డీఏ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ చాలా సర్వేలైతే చెప్పాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదన్న దీనర్థం. ఎన్‌డీఏ మీద, జేడీయూ మీద వ్యతిరేకత లేదన్న దీనర్థం. కాదు. ఇక్కడ ప్రధానంగా బీజేపీకి కలిసొస్తున్న విషయం ఏందంటే, ఓట్ల చీలిక. అది ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఓట్ల చీలిక అనేది ఎక్కువుంటం వల్ల బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. అది 2022లో జరిగిన గుజరాత్ ఎన్నికలు గాని, 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు గాని, ఈ 2 రాష్ట్రాల్లో జరిగిన ఫలితాలే ఇప్పుడు రేపు బీహార్‌లో గూడా రానున్నట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ జనసురాజ్ పార్టీకి చాలా సర్వే సంస్థల మట్టికి 0-5 స్థానాల లోపే పరిమితంగా సీట్లొస్తాయని చెప్పారు. కానీ జనసురాజ్ ఒక్క స్థానం గూడా గెలుచుకోలేకపోయినా గానీ, దాని ప్రభావం మాత్రం చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది. ఒక్క స్థానం గూడా గెలుచుకోకపోయినా కానీ, దాని ప్రభావం మహాగఠబంధన్ కూటమిపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదెలా అంటే ప్రతిపక్ష ఓట్లని చీల్చటంలో ఈ జనసురాజ్ పార్టీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సీటు గెలవదు. కానీ ప్రతిపక్ష ఓట్లని భారీ స్థాయిలో చీల్చిపోయింది. అందులో భాగంగానే ఈ విజయం రేపు రాబోయే ఒకవేళ ఎన్‌డీఏ విజయం అయితే, సర్వే సంస్థలు చెప్పినన్ని నిజమే అయితే, ఈ జనసురాజ్ పార్టీ చాలా మహాగఠబంధన్ కూటమిని చాలా డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది. గతంలో 2022 గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేసి 40,00,000 ఓట్లని సాధించింది. కానీ గెలిచింది 5 స్థానాలే. ఓట్ల శాతం 13 ఉంది. ఆ 13% కాంగ్రెస్‌కి తగ్గిపోయింది. అధికారం కోల్పోయింది. అలాగే 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీఎస్పీ 13% ఓట్లు తెచ్చుకోవటం సమాజ్‌వాదీ పార్టీ గెలుపు అవకాశాల్ని తగ్గించేసింది. అలాంటి పాత్రలే గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, ఈ బీహార్‌లో వచ్చేసరికి అది జనసురాజ్ పార్టీగా ఉండబోతుంది. చాలా స్థానాల్లో జనసురాజ్ పార్టీ మొత్తం బీహార్ అసెంబ్లీలో అన్ని స్థానాల్లో జనసురాజ్ పార్టీ పోటీ చేసింది. చివర్లో ఎన్నికల సమయంలో చివర్లో వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త, జనసురాజ్ పార్టీ అధినేత ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదంటూ, తాను పోటీ చేయట్లేదంటూ విరమించుకొని పార్టీని ముందుకు నడిపిస్తానంటూ చెప్పారు. ఆయన 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టాడు. రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు. ప్రతి పల్లెకి వెళ్ళాడు. కానీ ఈ ప్రతిపక్ష ఓట్లని తాను అధికారంలో రాకపోగా ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్‌కి సహకరించే విధంగా ఆయన పాత్ర ఉండబోతుంది. తేజస్వి యాదవ్ కాంగ్రెస్‌కి పూర్తిగా దెబ్బ కొట్టినట్టు సర్వే సంస్థలన్నాయి చెప్తున్నాయి. అదే ఉత్తరప్రదేశ్‌లో, గుజరాత్‌లో జరిగిన ఫలితాలే రేపు కూడా బీహార్‌లో రానున్నాయి. ఒకవేళ మహాగఠబంధన్ కూటమి అధికారంలో రాకపోవటానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే అది జనసురాజ్ పార్టీ అనే చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి అన్నీ రేపు మనకి ఒక్కొక్కటి అర్థమవుతాయి. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.